హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజుటి వీడియోలో మనం ఆర్టీఏ సర్వీసెస్లో భాగంగా మొబైల్ నంబర్ని అప్డేట్ చేసుకోవడం ఎలా అనే విషయం మీద వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. మీ కార్ కానీ లేదా ఆటో కానీ లేదా లారీ కానీ ఇంకా లేదన్నా మీ బైక్ కానీ మీ యొక్క పేరు మీద లేకుండా, అంటే మీ పేరు మీద ఉండి మొబైల్ నంబర్ అప్డేట్ అయితే లేకపోతే ఈ విధంగా నేను చూపించిన విధంగా చేయండి. చేస్తే మీకు మొబైల్కి ఎక్కడ పట్టుకున్నా కానీ, ఎవరు ఫైన్ వేసినా కానీ ఎస్ఎంఎస్ రూపంలో ఆ ఫైన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీ ఫోన్కి రావడం జరుగుతుంది. అంటే ఎంత ఫైన్ వేశారు, ఎంత అమౌంట్ వేశారు, ఎక్కడ వేశారు అనే విషయాలు ఈ ఎస్ఎంఎస్లో ఉంటాయి. ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీడియో. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంటే దాన్ని ప్రెస్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఆల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. మీరు నన్ను ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయితే అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి మీ ఫోన్లో. ఈ వీడియోస్ అన్నీ నేను ఫోన్ ద్వారానే చేస్తాను. మీరు కూడా ఫోన్లోనే ఇదంతా చూసుకునే విధంగా ట్రై చేస్తాను. ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే యాక్సెస్ అవ్వచ్చు. ఇది తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అఫీషియల్ది. ఇక్కడ రైట్ సైడ్లో అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వెహికల్ నెంబరు లేదా టీఆర్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ వెహికల్ నెంబర్ అంటే ఈ విధంగా ఎంటర్ చేయండి. TN37CF4902 అనేసి, అంటే మీ వెహికల్కి ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి యాజ్ ఇట్ ఈస్గా, అంటే వితౌట్ స్పేస్, అసలు స్పేస్ లేకుండా ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత చాసిస్ నెంబర్ ఈ విధంగా ఉంటుంది. లాస్ట్ 5 నంబర్లు అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఎంటర్ అయితే చేయాలి. మీరు చేసిన తర్వాత ప్రాసెస్ ఏందో చూద్దాం మనం. ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ చేశాక ఇక గెట్ డీటెయిల్స్ అని కొట్టేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. మీ ఫోన్ నంబర్ ఉంటుంది. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలంటే ఫోన్ నంబర్ ఇక్కడ ఎస్ అనే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ కింద మొబైల్ నంబర్ అని అడుగుతుంది. ఆ మొబైల్ నంబర్ ఉన్న స్పేస్లో మీరు ఉపయోగించే ఫోన్ నంబర్ని దీంట్లో పేస్ట్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్కి, అంటే ఈ నంబర్ ఎంటర్ చేశారు కదా, ఆ ఫోన్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది, 1 టైం పాస్వర్డ్. అది ఇక్కడ ఖాళీ స్పేస్లో, అంటే ఎంటర్ ఓటీపీ ఉంది కదా, దాని పక్కన ఉన్న బాక్స్లో ఎంటర్ చేసి అక్కడ కింద ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, అప్డేట్ మొబైల్ నంబర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే అక్కడ రావడం జరుగుతుంది. ఈ విధంగా అప్డేట్ మొబైల్ నంబర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి. ఇక నుంచి మీరు వెహికల్కి ఏ ఫైన్ పడ్డా సరే మీ ఫోన్కి ఎస్ఎంఎస్ రూపంలో మీరు చూసుకోవచ్చు. డిపార్ట్మెంట్ వాళ్ళు మీ ఫోన్కి ఎస్ఎంఎస్ అయితే అందిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై భారత్.